చెప్పండి, ఇప్పుడు ఎవరు ఎవరు మనల్ని నిజంగా ప్రేమించింది ఎవరు? ఒకప్పుడు ఏసై తెలియదు, అప్పుడు ఇక మనుషుల ప్రేమే స్థిరం అనుకున్నా. ఇప్పుడు ఏసై తెలిసి వాళ్ళ అదేందో మిస్ అయిందని ఎడుతావే, సత్తాను బతుకుతానంటావు, ఏదో దక్కలేదని ఎడుతావే, దానికోసం చచ్చిపోతాయిగా. అందుకని నువ్వు చేశాడు. ఒక మనిషిని నమ్మాను, మోసపోయాను, ఇక మనుషుల్ని నమ్మకూడదు, దేవుడిని నమ్మాలి, దేవుని కోసం బతకాలి. నేను ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తే నాకు నమ్మకమైన మనుషుల్ని నాకు సహకారులుగా ఆయనే ఇస్తాడు. వారి చేత నమ్మకంగా నేను దేవుని పని చేపిస్తాను, దేవుని కోసం బతుకుతాను. నువ్వు మోసపోతివా, నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఇది. చావుల్ని వెతకటం కాదు. నువ్వు వంచనకు గురయ్యావా, నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం చావును గూర్చి కాదు, దేవుని కోసం బతక.